ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం పేరిట అందరికీ శుభములు మరియు వందనములు. మనం మత్తయి సువార్త నుంచి మొదటి వచనం నుంచి 15 వచనాల వరకు చదువుకున్నాం. ఇక 16 నుంచి ఇంకో 5 వచనాలు నేర్చుకుందాం ఈరోజు. రండి. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనునకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా బైబిల్ అంతటిని పూర్తి చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.